ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నామని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నామని పెందుర్తి శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉగ్గిన గోవింద, ఎంపీపీ మధుపాడ నాగమణి, తహసీల్దార్ వెంకటప్పారావు, ఎంపీడీఓ అప్పలరాజు, పలువురు కూటమి నాయకులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇచ్చిన 20లో 1-2 అవ్వకపోవచ్చు కానీ 18 వరకు అవుతాయన్నది మాత్రం నేను మాటిస్తాను. ఇంకా మనకు టైం ఉంది. 3.5 సంవత్సరాల్లో అంత టైం కూడా తీసుకోకుండా రాబోయే 2 సంవత్సరాల్లోనే అన్ని పనులు పూర్తి చేసుకుని మీతో శభాష్ అనిపించుకోవాలన్న తపనతో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కష్టపడతామని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. మరి ఏమడిగారు, నేనేం చేస్తానని మాటిస్తున్నాను, మీరు కూడా వినాలి. రేపొద్దున్న మేము కూడా ప్రజలందరూ కూడా వారి గ్రామానికి ఏం కావాలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పంట కాలువలు కానీ, అలాగే కళ్యాణ మండపాలు కానీ, శ్మశాన వాటికలు బాగు చేసుకోవటం కానీ, ఏదైతే కనెక్టివిటీ తార్ రోడ్స్ ఏదైతే ఆర్ఎండ్బి రోడ్స్ ఉన్నాయో అవి కానీ, ఇతరత్ర అన్నీ కూడా అడగటం, అవన్నీ కూడా మా అధికారులతో సమీక్ష చేసి 1-2 ఇష్యూస్ లేట్ అవ్వచ్చు కానీ ప్రజలు అడిగిన అన్నీ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. తప్పకుండా అతి త్వరలో 1 సంవత్సరం తిరగకుండా అక్కిరెడ్డిపాలెం కానీ, అక్కిరెడ్డిపాలెం చుట్టూ ఉన్న ఏదైతే ఈ పంచాయతీ గుర్రపాలెం పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా అన్ని పనులు చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు ఏదైతే హౌసింగ్ నిన్నటితో లాస్ట్ అనుకున్నారో అది కాదు, 14వ తారీఖు ఎక్స్టెన్షన్ చేసింది కూడా ప్రజలకు చెప్పాం. ప్రతి వారు ఒక ఇంటి వారు కావడం కోసం సొంత జాగా లేని వాళ్ళకి జాగా ఇస్తున్నాం, సొంత జాగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ సాయంతో ఇల్లు ఇస్తామన్నాం. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోమని, భవిష్యత్తులో రేపు 2026లో వచ్చే కొత్త పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు ఎవరైనా పెట్టుకోవాలనుకున్న ఈ పెట్టుకోవడంలో కానీ అన్నీ కూడా ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా